ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అనే మాట. ఇది మన ధ్యానాంశం ఈ ఉదయకాలం. యవనస్తుడైన తిమోతికి రాస్తున్నాడు పౌలు. తిమోతి పౌలుతో దాదాపుగా 20 సంవత్సరాలు గడిపాడు సేవలో. 20 సంవత్సరాలు సేవలో ఉన్నోడిని బాగా గమనించాడు పౌలు. అబ్జర్వ్ చేశాడు, పరీక్ష చేశాడు. ఆ యవనస్తుని యొక్క సమర్పణ ఎలాంటిదో, తనకున్న ఆసక్తి ఎలాంటిదో దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పరిచర్య పట్ల, ఇవన్నీ బాగా గమనించిన వాడు పౌలు. అందుకని పౌలు యొక్క అభివృద్ధిని ఎరిగిన వాడని మనం చెప్పొచ్చు. తిమోతి యొక్క అభివృద్ధిని ఎరిగిన వాడు పౌలు. ఎలాగ అంచెలంచెలుగా తిమోతి ఎదుగుతూ వచ్చాడో పౌలు బాగా గమనించాడు. విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక చర్చిలో పాస్టర్ గారు ఎదిగే విధానం సంఘస్థులందరికీ బాగా తెలిసిపోద్ది ఇటుకనే. మా పాస్టర్ గారు ఒకప్పుడు సైకిల్ దొక్కేవాడు, ఇప్పుడు మోటార్ సైకిల్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు కారు కొనుక్కున్నాడు. ఒకప్పుడు పేద ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఒకప్పుడు ప్రసంగాలు అంత బాగా చేయలేదు, కానీ ఇప్పుడు బాగా చేస్తున్నాడు ప్రసంగాలు. ఒకప్పుడు సేవ పట్ల ఆసక్తి లేదు, కానీ ఇప్పుడు బాగా ఆసక్తి కనపరుస్తున్నాడు మా అయ్యగారు. ఇలాగా అయ్యగారి జీవితంలో ఏ జరిగినా సంఘస్థులకి ఉట్టిగానే తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ ఉదయకాలం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సంఘస్థుల్లో వచ్చే అభివృద్ధి మరి అయ్యగారికి తెలుస్తుందా లేదా అనేది. ఇది చాలా ప్రాముఖ్యం. సంఘస్థుల్లో కలిగే అభివృద్ధి అయ్యగారికి కొట్టొచ్చినట్టుగా కనపడాల. విశ్వాసుల్లో వారి యొక్క ప్రార్థనా జీవితం ఎలాగ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ విశ్వాసం ఎలాగ స్థిరపరచబడుతూ ఉంది, బలపరచబడుతూ ఉంది, వాళ్ళ సాక్ష్యం ఎలాగుంది, వాళ్ళు ఎలాగ దేవుని కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనపరుస్తున్నారు, క్రమక్రమేణా వారిలో వచ్చేటువంటి మార్పు అయ్యగారికి బాగా తెలవాలి. విశ్వాసంలో వచ్చేటువంటి మార్పు తెలవాలి. తెలవపోతే విచారమే దేవుని బిడ్డలారా. సో ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ అభివృద్ధి తేటగా కనపడాలన్నాడు అందరికీ. నాకే కాదు, నేను 20 సంవత్సరాలు నీతో గడిపాను, నాకు ఎలాగో తెలుసు నీ అభివృద్ధి అంటున్నాడు పౌలు. కానీ ఇతరులకు కూడా నీ అభివృద్ధి కనపడటం చాలా ప్రాముఖ్యం అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ కూర్చున్న మన అందరం విశ్వాస జీవితంలో ఎదగాలని, అలాగే అభివృద్ధి చెందాలని ప్రభు ఆశపడుతున్నాడు, మీ అయ్యగారు ఆశపడుతున్నాడు. అందుకని ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన. తిమోతి అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుని చేత ఘనపరచబడిన వాడు అని అర్థం. ఆనర్డ్ బై గాడ్ అని అంటాం. దేవుని చేత ఘనపరచబడిన వాడు. లేకపోతే మరొక అర్థం ఉంది దానికి. అదేమిటనంటే, దేవునికి ప్రశస్తమైన వాడు అని అర్థం కూడా ఉంది. ప్రెషస్ టు గాడ్ అనే మాట. దేవునికి ప్రశస్తమైనటువంటి వాడు అని. దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకునేటువంటి ప్రజలు మనం గమనిస్తే ఎక్కువ శాతం మంది బలహీనులే ఉన్నారు.
ఎక్కువ శాతం మంది తప్పు చేసిన వారే ఉన్నారు. దేవుడు వాడుకునే వాళ్ళు పరిపూర్ణులు గారు. ఏదో విషయంలో బలహీనత కలిగిన వారిని దేవుడు వాడుకుంటున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అందుకనే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు వాడుకుంటున్నాడంట, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి బుద్ధిహీనులు వాడుకుంటున్నాడంట, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు వాడుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని దృష్టిలో ఎవరైనా ఓకే, ఎవరైనా సరే ఆయన చేత వాడబట్టడానికి మనం అందుబాటులో ఉంటే చాలు, దేవుడు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇది ముఖ్యం. నాకు బలం ఉందా, శక్తి ఉందా, జ్ఞానం ఉందా, ఆరోగ్యం ఉందా, ధైర్యం ఉందా, ఇవి కాదు. నువ్వు దేవుని చేత వాడబట్టడానికి నీకు ఆసక్తి ఉందా, వాడబట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, అది ముఖ్యం. నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుడు తన కృపచేత నిన్ను బలపరిచి నిన్ను వాడుకుంటాడు. అందరూ ఆమెనండి ఒకసారి, ఆమెన్. వాడుకుంటాడు, ఇందులో అనుమానం ఏం లేదు. ఇక తిమోతి గురించి వద్దాం. ఈయన అభివృద్ధి ఎలాంటిదో చూద్దాం, ఎలాగ అభివృద్ధి చెందుతూ వచ్చాడో. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, మరి నీ అభివృద్ధి కనపడాలి అందరికి అన్నాడు కదా. నాకు కనపడింది, మరి అందరికి కనపడాలంటున్నాడు కదా. ఈ పౌలుకి కనపడిన అభివృద్ధి ఏంటో చూద్దాం. తిమోతిలో వచ్చిన అభివృద్ధి, అది కూడా మనం ఆలోచన చేస్తే మంచిది. దానికి గాను దానికంటే ముందుగా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు, పౌలుకున్న సమస్యలు 3 ఉన్నాయి. ఆ 3 సమస్యలు ఏంటో చెప్తాను. ముందుగా పౌలుకు ఒక 3 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో చెప్తాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం తీయండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం ఒకసారి గమనిద్దాం. 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలమ్మా, ఇక్కడ రాయబడిన మాట తన బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తే దీన్ని ఏమంటారంటే బై రేషియల్ ఫ్యామిలీ అని అంటారు. అంటే 2 జాతులు కలిగిన కుటుంబం ఇది. తల్లి యూదురాలు, తల్లి మంచి విశ్వాసి, ప్రార్థనాపర్రాలు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ. తండ్రి గ్రీకు దేశస్థుడట. గ్రీసు దేశస్థుడు గనుక అతడు అన్యుడు, ప్రభువుని ఎరగలేదు, అతడికి దైవభక్తి లేదు. సో ఇలాంటి ద్వంద్వ జాతులు కలిగిన తల్లిదండ్రులు కలిగిన వాడు తిమోతి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి యొక్క ఆధ్యాత్మిక పెంపుదల తిమోతికి లేదు. తండ్రి విశ్వాసి కాదు గనుక తండ్రి ఏ రీతిగాను ఈ కుమారునికి దేవుని విషయాలు చెప్పే స్థితిలో లేడనమాట. అతడు అన్యుడు. రక్షణ అనుభవం, మారు మనసు అనుభవం తండ్రికి లేనట్టుగానే ఉంది. తండ్రి యొక్క పెంపుదల, ఆధ్యాత్మికమైన పెంపుదల తిమోతికి లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో కొంతమంది యవనస్తులకి ఇలాంటి దుస్థితి ఉంటుంది. తల్లి ఒక్కతే విశ్వాసిగా ఉండి తండ్రి పనికిమాలినోడుగా ఉంటాడు, త్రాగుబోతుగా ఉంటాడు, తిరుగుబోతుగా ఉంటాడు. ఏ పని చేయకుండా, మందిరానికి రాకుండా, ప్రభువుని ఎరగకుండా, విశ్వాసిగా ఉండకుండా ఆ జీవితాన్ని వ్యర్థపరుచుకునేటువంటి తండ్రులు కొంతమంది ఉంటారు కుటుంబాలు. వాళ్ళ ద్వారా పిల్లలకి ఏ మేలు ఉండదు, పిల్లలకి ఏ మేలు జరగదన్నమాట. ఇలాంటి ఒక వాతావరణంలో తిమోతి ఎదిగాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ జరుగుతుందంటే తండ్రి యొక్క అడ్వైస్, సలహాలు కానీ నడిపింపు కానీ కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం మొట్టమొదటిగా తిమోతిని చూస్తూ ఉన్నాం. ఇది మొదటి సమస్య, తిమోతికి ఉన్న మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే మొదటి తిమోతి పత్రిక తీయండి. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం.
ఇక మీదట ఆ. నీళ్లే త్రాగక ఆ. నీ కడుపు జబ్బు నిమిత్తమును ఆ. తరచుగా వచ్చు బలహీనతల కోసమును ఆ. ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. చాలండి. ఇక్కడ తిమోతికున్న రెండవ సమస్య ఏంటంటే అతడికి కడుపు జబ్బు ఒకటి ఉంది. కడుపు జబ్బు, కడుపు నొప్పి. ఈ కడుపు జబ్బు నిమిత్తమై పౌలు గారు ఏం సలహా ఇస్తున్నాడంటే, అప్పుడప్పుడు నువ్వు ద్రాక్షారసాన్ని ఒక మూతడు తీసుకోవాలి. ఉదయం సాయంత్రం ద్రాక్షారసాన్ని ఒక మూతడు తీసుకోవడం బెటరు. మందు అది. నీ కడుపు నొప్పి కోసం తీసుకోవాలి. ఇక్కడ కడుపు నొప్పి కోసం ఉదయం ఒక మూత, సాయంత్రం ఒక మూత తీసుకోమన్నాడు అని చెప్పి బార్ షాప్కి వెళ్ళి కూర్చోబాకండి. అర్థమైందా? మందు కొట్టడానికి. ద్రాక్షారసం తాగాడు, వైన్ తాగాడు అని చెప్పి ఆ వైన్ వేరు, ఈ వైన్ వేరు. నువ్వు బార్ షాప్లో తాగే వైన్ వేరు, బీరు వేరు. దేవుడు బీరు తాగమన్నాడు అంటాం కాదు, దేవుడు వైన్ తాగమన్నాడు అంటాం కాదు. ఇక్కడ ఇది జబ్బు నిమిత్తమై తాగే మందు. ఇప్పుడు నీకు దగ్గు వస్తే దగ్గు మందు ఇస్తారు. దగ్గు మందు ఎంత తాగుతావు? ఆ సీసా ఎత్తిపడి తాగుతావు. ఏంటి, ఒక మూతలో పోసుకొని తాగుతావు అంతే. సీసా ఎత్తిపడి తాగితే మత్తు వచ్చేస్తుంది. ఏదైనా నువ్వు పడుకోవటమే, ఇక మత్తు వచ్చేస్తుంది అనమాట. అది కూడా అలాగే ద్రాక్షరసమైన అంతే. సీసాలు తాగితే మత్తే. అలాంటి మత్తుగా ఉండకూడదు అన్నాడు దేవుడు. నీ జబ్బు నిమిత్తమై, నీకు తరచుగా వచ్చేటువంటి నొప్పి నిమిత్తమై కొంచెం ద్రాక్షరసాన్ని తీసుకోమన్నాడు. సో తిమోతికి ఈ సమస్య ఎప్పుడూ ఉండిందనమాట, ఈ కడుపు నొప్పి సమస్య. ఈ సమస్యతోనే పరిచర్యలో తిరిగాడు. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఆ కడుపు నొప్పి తీసేశాడని ఎక్కడ రాయలేదు. కడుపు నొప్పి తీసేశాడని ఎక్కడ రాయలేదు దేవుని బిడ్డ. అలాగే ఉండింది ఆయన. ఆ నొప్పితోనే వాడుకున్నాడు దేవుని బిడ్డ. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తున్నాను నేను. మనకొచ్చే బలహీనతలు దేవుడు అన్నీ తీసేస్తాడని అనుకోబాకండి. ఒకసారి అందరూ ఆమెనండి. తీసేయడు, అన్ని బలహీనతలు తీసేయడు. కొన్ని అలాగ ఉంచుతాడు. కీళ్ళ నొప్పులు ఉంటాయి, అలాగే ఉంచుతాడు. ఆస్తమా ఉంటుంది, అలాగే ఉంచుతాడు. కొంతమందికి శరీరం అంటే డర్మటాలజికల్, శరీరంలో కొంత బలహీనత ఉంటుంది. చర్మం మీద చర్మ వ్యాధులు ఉంటాయి, దేవుడు అలాగే ఉంచుతాడు. పక్షవాతం వస్తుంది, దేవుడు స్వస్థపరచడు, అలాగే ఉంచుతాడు కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, అది అవసరం. అలాగ ఉన్నంత మాత్రంలో నువ్వు దేవుని సేవ చేయలేవని కాదు. నీ బలహీనతను బట్టి నీ సేవ ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ శరీర బలహీనత నీ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు అడ్డుగా రావడం లేదు. అయ్యో నాకు ఈ సమస్య ఉందే, నాకు ఈ కష్టం ఉందే, నేను ప్రార్థన ఎట్లా చేసుకోవాలా? చేసుకోవాల్సిందే. నేను బైబిల్ ఎట్లా చదవాలా? చదవాల్సిందే. నేను మందిరానికి ఎట్టాలా? వెళ్ళాల్సిందే. కష్టపడని వెళ్ళాల్సిందే. దేవుని బిడ్డలారా, మా ఊరిలో ఒక అమ్మాయి ఉంటుంది, అస్సలు నడవలేదు. 2 చేతులే పనిచేస్తాయి, నడుము కాళ్ళు ఏది పనిచేయవు. మరి ప్రతి ఆదివారం గుడికి రావడం మాత్రం మానేయదండి. కష్టంగా రిక్షా ఎక్కుద్ది, కష్టంగా చర్చిలోకి వచ్చి దిగి పాక్కుంటా చర్చిలో వచ్చి కూర్చుంటుంది. అంత కష్టం ఎందుకు? మంచి ఆరోగ్యకరంగా ఉన్నాడే, రాలేకపోతున్నాడే. నీకు శరీర బలహీనతలు ఉండగా నువ్వేం వస్తున్నావు? ఇంత కష్టపడి ఆరాధనకి ఎందుకు వస్తున్నావు? గమనించండి దేవుని బిడ్డలారా, ఏ శరీర బలహీనత ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపట్టడానికి లేదన్నాడు దేవుడు. హడ్సన్ టైలర్ అని ఒక గొప్ప మిషనరీ గారు ఉన్నారు. ఆయన చైనాలో పనిచేశాడు, గొప్ప సేవ చేశాడు. ఆయనకి 21 సార్లు టీబీ వ్యాధి వచ్చింది. టీబీ వ్యాధి ఊహించగలరా? ఒక్కసారి టీబీ వస్తే చాలా బలహీనమైపోతారు. ఆయన జీవిత కాలంలో 21 సార్లు వచ్చింది టీబీ వ్యాధి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఆ టీబీ వ్యాధి తాను చైనా దేశంలో ప్రభు కోసం వాడబడటానికి ఆ వ్యాధి అడ్డుపడనివ్వలేదు. అంతే, అడ్డుపడనివ్వలేదు. ఆ వ్యాధితోనే దేవుని సేవ చేశాడు, గొప్పగా సేవ చేశాడు దేవుని. అలాగే మరొక ఆమె ఉంది, ఏమీ కార్మైకెల్ అని ఒక ఆమె ఉంది, గొప్ప మిషనరీ. ఆమె
సౌత్ ఇండియా తమిళనాడుకు వచ్చి చాలామంది హిందూ దేవాలయాల్లో చిన్న చిన్న పిల్లలు వ్యభిచారానికి వాడబడేటువంటి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడి సంరక్షించి వాళ్ళకి మంచి హాస్టల్స్ ఏర్పాటు చేసి ఆమె గొప్ప సేవ చేసినటువంటి స్త్రీ. ఆమెకి చివరి దశలో ఎముకల వ్యాధి వచ్చింది. 20 సంవత్సరాలు మంచం మీద పడ్డది ఆమె. 20 సంవత్సరాలు మంచం పట్టింది ఎముకల వ్యాధితో, కదలలేక, నిలబడలేక, కూర్చోలేక. అయితే ఆమె గురించి ఏం రాస్తారంటే దేవుని బిడ్డలారా, ఆ 20 సంవత్సరాల కాలంలోట మంచం మీద ఉన్నప్పుడే ఎక్కువ మందిని ప్రభులోకి నడిపించిందట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆరోగ్యకరంగా ఉన్నప్పటికన్నా మంచం మీద ఉన్నప్పుడే ఎక్కువ మందిని ప్రభులోకి నడిపించిందట. ఆమె దగ్గరికి ఎవరన్నా చూడటానికి వెళ్తే వాళ్ళ ఆమెకి వరకు ప్రార్థన చేయడం కాదు, ఈమె వాళ్ళకి సువార్త చెప్పి ప్రార్థన చేసేదట మంచం మీద ఉండి. అట్లాగే ఎంతోమందిని ప్రభులోకి నడిపించినటువంటి ఆమె ఏమీ కార్మైకిల్ అనే గొప్ప మిషనరీ. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తిమోతికి కడుపు జబ్బు ఒకటి ఉండింది. తరచుగా నొప్పి వస్తుంది, ఆయనకి బాధపడతాడు. ఇది పౌలు బాగా గమనించినాడు. దేవుని బిడ్డ, ఈ విషయంలో నువ్వేం బాధపడబాక, అప్పుడప్పుడు కొంచెం మందు తీసుకో, ద్రాక్షారసం తీసుకో మందుగా, దేవుడు నీకు శక్తినిస్తాడు అన్నాడు. దేవుడు స్వస్థపరచలేదు, దేవుడు అలాగే వాడుకున్నాడు, తిమోతిని వాడుకున్నాడు. ఆ బలహీనత ఎప్పుడు కూడా తన సేవకు అడ్డు రావడానికి అనుమతించలేదు తిమోతి. ఇది రెండో విషయం. మూడో సమస్య, తిమోతికి ఒక సమస్య ఉంది. అదేమిటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి, 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అక్కడ ఆపండి. మానసికంగా కొంత పిరికివాడు తిమోతి. ఈ పిరికితనం ఎందుకు వచ్చిందబ్బా? పిరికితనం ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ తనకున్న శరీర బలహీనతను బట్టి కావచ్చు, తన ఇంటి పరిస్థితిని బట్టి కావచ్చు, తనకు తరచుగా వచ్చేటువంటి నొప్పిని బట్టి కావచ్చు, కడుపు నొప్పిని బట్టి కావచ్చు. దేవుని బిడ్డలారా, అందుకనే కొంత పిరికివాడుగా కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తించినట్టుగా గమనిస్తూ ఉన్నాం. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తే ఏమన్నాడంటే, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలన్నాడు. దేవుడు పిరికితనం గల ఆత్మని నీకు ఇవ్వలేదన్నాడు. నువ్వెందుకు ఇట్లా పిరికిగా ఉంటావు అన్నాడు. కొంతమంది ఎవరితో కలవరండి, భయపడతారు, బయటికి రారు, పిరికివారు. వస్తే ఏమనుకుంటారు, అందరూ అనుకుంటారు, నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా అంచనా వేసుకొని మనుషులు ఎదుటి రావడానికి భయపడతారు. కొంతమంది పిరికివారు ఉంటారు. దేవుని సేవ చేసేవాళ్ళు పిరికితనం వదిలేయాలి. అందరూ ఆమెనండి ఒకసారి. ధైర్యవంతులు కావాలా. మన పరిస్థితి అంతా ప్రభువుకి అప్పచెప్పాలా. మన బలహీనతలు ప్రభువుకి అప్పచెప్పాలా. మనము దేవుని మీద ఆధారపడి ఈ పరిచర్యలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో తిమోతికి ఉన్న సమస్యలు మూడు సమస్యలు చెప్తున్నాను. మొట్టమొదటి సమస్య ఏమన్నాను, తనకున్నటువంటి 2 జాతుల తల్లిదండ్రులు ఉన్నారు. వివిధ జాతులకు చెందినవారు, వివిధ బ్యాక్గ్రౌండ్స్కి చెందినవారు. తండ్రి విశ్వాసి కాదు, తండ్రి దైవభక్తి కలిగిన వాడు కాదు. అలాంటి వాతావరణంలో ఎదిగాడు తిమోతి. రెండవది, తనకి శరీర బలహీనత ఒకటి ఉంది, తరచుగా వచ్చేటువంటి కడుపు జబ్బు, కడుపు నొప్పి ఒకటి ఉంది. మూడవదిగా పిరికివాడు, మానసికంగా కొంత పిరికితనం కలిగిన వాడు తిమోతి. ఈ 3 సమస్యలతో దేవుని కొరకు వాడబడిన గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కొరకు గొప్పగా వాడబడ్డాడు. అయితే తిమోతికి ఒక 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మొట్టమొదటిగా చెప్తాను మీకు. ఆ 3 ఆశీర్వాదాలు ఎలాగ తన పరిచర్యలో అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయో చూస్తాం. తర్వాత ఎలాగ ఎదిగాడో తర్వాత చూపిస్తాం. ఇప్పుడు 3 ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏమిటో మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు గమనిద్దాం. 14-15 వచనాలు.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కని మాట. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, నీకు రక్షణ కలిగించేటువంటి లేఖనాలు, ఏ వాక్యమైతే నిన్ను రక్షణలోకి తీసుకొస్తుందో ఈ వాక్యపు జ్ఞానాన్ని నీవు బాల్యము నుండి ఎరిగిన వాడు, చిన్నప్పటి నుండే నీకు తెలుసు అన్నాడు. మరి ఆ రోజు సండే స్కూల్ లేవు. ఆ రోజుల్లో తనకున్న సండే స్కూల్ టీచర్స్ ఇద్దరే, ఒకళ్ళు వాళ్ళ అమ్మ, ఇంకొకళ్ళు అమ్మమ్మ. వీళ్ళిద్దరే సండే స్కూల్ టీచర్స్ ఆయనకి, తిమోతికి. నువ్వు దేవుని వాక్యాన్ని బాల్యం నుండి ఎరిగిన వాడావు. ఎంత మంచి మాట అండి. అందుకనే నీకు రక్షణార్థమైనటువంటి జ్ఞానం వచ్చేసింది అన్నాడు, నీకు రక్షణ వచ్చింది అన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎరిగిన వ్యక్తి తిమోతి, వాక్యపు జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి తిమోతి. ఈ వాక్యపు జ్ఞానాన్ని బట్టి రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మన పిల్లలందరూ రక్షింపడాలని మనం అందరం ప్రార్థన చేస్తాం. మన పిల్లలు ఎవ్వరు కూడా నశించిపోకూడదు, నాశనం అవ్వకూడదని ప్రార్థన చేస్తాం. మంచిదే, ప్రార్థన ఒక్కటి సరిపోదండి. ఇలాగ ప్రార్థన చేస్తూ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మన పిల్లలు ఖచ్చితంగా బైబిల్ చదివేటట్టు చేయాలి, ఖచ్చితంగా బైబిల్ వినేటట్టు చేయాలి, వాక్యం వినేటట్టు చేయాలి. ఎక్కడ వాక్యాన్ని వింటారో అక్కడ విశ్వాసం పెరుగుతుంది. ఆమె నన్ను అందరూ ఒకసారి, వాక్యం లేకుండా ఎవ్వడు కూడా రక్షణలోకి రాలేడు, వాక్యం లేకుండా విశ్వాసంలోకి రాలేడు. గుర్తుపెట్టుకోండి. పిల్లల కొరకు ఉట్టిగా ప్రార్థన చేస్తే సరిపోదు, వాళ్ళకి దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి అవకాశాన్ని మనం కలిగించాలి. దేవుని వాక్యాన్ని చదవగలిగే అవకాశాన్ని మన పిల్లలకి మనం కలిగించాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏం చేస్తుందట? 16వ వచనం 17వ వచనం ఒకసారి గమనించండి మీరు. 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుందట? ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం సరిదిద్దుతుంది, దేవుని వాక్యం ఖండిస్తుంది, దేవుని వాక్యం తప్పు సరిదిద్దుద్దు అన్నాడు. ఎంత మంచిది, ఎంతో ప్రయోజనకరమైంది అన్నాడు దేవుని బిడ్డ. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, 2 ప్రశ్నలు అడుగుతాను. మీరు వాక్యం చదువుతున్నారా? రెండోది మీ పిల్లలు చదువుతున్నారా అని. 2 అవసరమే. మీరు చదవాలా, మీ పిల్లలు చదవాలి. చదువు రానోళ్ళు ఏం చేయాలా? వినాలా. ఇప్పుడు ఎంత మంచి అవకాశం. మనం ఇప్పుడు సందేశాలన్నీ కూడా యూట్యూబ్లోకి వచ్చేసాయి. ఆ లింక్ పంపిస్తే చాలు, మీ పిల్లలు ఎవరినన్నా మొబైల్ అడిగి ఆ లింకు క్లిక్ చేస్తే మొబైల్లో ఇగో ఈ వాక్యాలన్నీ వినొచ్చు. మొదటి రోజు నుంచి ఏ వాక్యాలు ఇక్కడ వినిపించబడుతున్నాయో, ఏ దైవజనులు వాక్యం చెప్తున్నారో ఈ వాక్యం అంతా వినొచ్చు. మీకు సంగతి తెలుసో లేదో, నేను కూడా రోజు వాక్యం వింటా. ఎవరి వాక్యం తెలుసా? వేరే దైవజనుల వాక్యం వింటా. నేను ఎప్పుడు వింటానో తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు వింటా. నేను చెవిలో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్యం వినుకుంటూ పడుకుంటాను అనమాట. అలాగే 1 గంట సేపు వాక్యం వినుకుంటా, కొన్నిసార్లు అది ఆఫ్ కూడా చేయను, అలాగే పడుకుంటాను, నిద్రలోకి వెళ్ళిపోతాను వినుకుంటా. రోజు ఇదే పని నాకు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడం అవుతుంది, వినడం అవ్వట్లే. మరి నాకు నేను బలపడాలి కదా, నేను ఒక్కడిని చదువుకుంటే సరిపోదు కదా, నాకెవడో బోధించాలి కదా. కనుక నాకన్నా పెద్ద దైవజనుల వాక్యాన్ని వింటుంటాను అన్నమాట. నేను గొప్ప దైవజనుల యొక్క వాక్యాలు, ప్రసంగాలు వింటుంటాను. రోజుకో ప్రసంగం ఖచ్చితంగా వింటాను. అది నాకు అవసరం. మరి నేను బలపడేది ఎలాగా? ఎంతసేపటికి మీకే చెప్పుకుంటూ పోతే నేను బలహీనమైపోతాను. కనుక ఒక సేవకునిగా, వాక్య పరిచారకునిగా నేను కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి. ఇంకో విషయం చెప్పనా అండి? కొంతమంది కార్లు నడిపేవాళ్ళు, కొత్తగా కారు నడిపేవాడు ఏం బోర్డు పెట్టుకుంటాడు? ఎల్ బోర్డు పెట్టుకుంటాడు. ఎల్ అంటే అర్థం ఏంటి? లర్నర్ అని అర్థం అనమాట. అంటే నేర్చుకునేవాడు అని అర్థం అనమాట ఎల్ అంటే. ఇప్పుడు దైవ సేవకు ఇక్కడ కూర్చున్నాం మీరు అందరు కానీ నేను కానీ చచ్చిందాక ఎల్బోడే మా మీద. దేవుని స్తోత్రం చెప్పండి. చచ్చిందాక ఎల్బోడే మాకుండేది. అంటే మేము చచ్చేంత వరకు నేర్చుకునే వాళ్ళమే,
వాక్యం అంతా తెలుసు అని ఎవడు అనలేడు, ఎప్పుడు అనలేడు. సంవత్సరాలు తరగబడి మేము ఈ వాక్యాన్ని బోధించిన ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా కనుక వాక్యం చదవండి. తిమోతికున్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే వాక్యము నెరిగినవాడు. దేవునికి స్తోత్రం. వాక్యం నెరిగినవాడు. రెండవ ఆశీర్వాదం, మీరు తిమోతి పత్రిక 2వ పత్రిక మళ్ళీ తీయండి. ఎలాగో 2వ పత్రికలోనే ఉన్నారు కనుక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 5వ వచనం. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. ఆగండి ఒక్క నిమిషం. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. ఆ తర్వాత నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఓకే, ఇప్పుడు నీలో ఉన్న ఆ నిష్కపటమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించిన, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అందరూ ఒకసారి ఆమెను గట్టిగా. ఎంత మంచి మాట. పౌలు గారు తిమోతిలో గ్రహించింది ఏంటంటే ఇతడు విశ్వాసం కలిగిన వాడని గ్రహించాడు. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మ దగ్గర నుండి వచ్చింది నీకు. అది మీ అమ్మ నేర్పింది, మీ అమ్మమ్మ నేర్పింది. ఈ విశ్వాసం మొదట వాళ్ళలో ఉండింది, ఆ తర్వాత నీకు వచ్చింది. అమ్మా, ఇక్కడ అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఉంటారులే కొంతమంది. అమ్మమ్మలు చేతులు ఎత్తండి ఒకసారి. అబ్బా, ఎత్తారు బాగా. అక్కడ ఉన్నారు. ఆ గుంపంతా అమ్మమ్మలు గుంపే అనుకుంటా. మంచిది, అమ్మమ్మలు ఉండటం మంచిది. ఇండ్లలో ఉట్టిగా ఉంటే మంచిది కాదు. ప్రభువుని ఎరిగిన అమ్మమ్మలు ఉండాలి. ఆమెనండి. ప్రార్థన చేసి అమ్మమ్మలు ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగిన అమ్మమ్మలు ఉండాలి. ఈ అమ్మమ్మలు మనవాళ్ళకి మనవరాళ్ళకి బోధించాలా. ఆమెనండి. ప్రతిరోజు బోధించాలా. ఏదో వారానికి ఒకసారి, ఆదివారం ఒక్కసారి 1 గంట సేపు ఆ గుళ్ళో సండే స్కూల్కి పంపించి పిల్లోడు పాడైపోతే సండే స్కూల్ టీచర్లు ఏం చేస్తున్నారని వాళ్ళని అడగబాక. నువ్వు పంపించేది వారానికి ఒకసారే, వాళ్ళు బోధించేది 1 గంటే. కానీ నీ పిల్లలు నీ దగ్గర ఉండేది దినవంతుంటారు, వారమంతుంటారు, గంటల తరబడి నీ దగ్గరే ఉంటారు. నువ్వు బోధించలేంది 1 గంటలో వాళ్ళు బోధిస్తారేటి? నువ్వు రోజు బోధించలేంది. కనుక గుర్తుపెట్టుకోవాలా, అమ్మమ్మలకి పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. అమ్మా, ఈ రోజు నుంచి మీ పని ఇదే. మనవాళ్ళని మనవరాళ్ళని పట్టుకోండి, వాళ్ళ చేత ప్రార్థన నేర్పించండి, వాళ్ళకి వాక్యం నేర్పించండి, గంటద వాక్యాలు నేర్పించండి, వాళ్ళకి దేవుని విషయాలు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇది చాలా అవసరం. అమ్మలు చెప్పాలా, అమ్మమ్మలు కూడా చెప్పాలా. ఇది దేవుడు వాళ్ళకి. ఇప్పుడు తిమోతికున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళిద్దరు, అమ్మ అమ్మమ్మ ఇద్దరు మంచి విశ్వాసులు. ఆ విశ్వాసం తిమోతిలోకి వచ్చేసిందట. దేవుని బిడ్డలారా, తిమోతిలోకి వచ్చేసిందట. మీరు ఒకసారి అక్కడున్న పరిస్థితి గమనిస్తే మొదటి పత్రిక తీయండి ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి గమనించండి. 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే నీవు విశ్వాసమును గూర్చిన మంచి పోరాటం పోరాడాలన్నాడు. ఎందుకో తెలుసా అండి? 19వ వచనం చూడండి. ఇప్పుడు అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఏమైపోయారు? ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. హలో, వింటున్నారా? కొంతమంది విశ్వాస విషయంలో చెడిపోయిన వారు, బ్రద్దలైపోయారు, పడిపోయారు, దూరం అయిపోయారు, దేవునికి విశ్వాసం నుండి తొలగిపోయారు. అయితే నువ్వు అలాగుండద్దు అన్నాడు. నువ్వు అలాగుండద్దని ఇక్కడ ఒక మంచి హెచ్చరిక పౌలు గారు ఇక్కడ తిమోతికి ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. అలాగే ఈ మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితే. ఇక్కడ ఒక హెచ్చరిక.
ఒక హెచ్చరిక పౌలు ఏమిస్తున్నాడంటే, విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. అలాగే నువ్వు ఉండాలన్నాడు. విశ్వాసంలోనికి రావడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ విశ్వాసంలోనికి వచ్చేవారికి ఒక విశ్వాసిగా నువ్వు మాదిరిగా ఉండాలన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం విశ్వాసంలోనికి వచ్చేవారికి మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది విశ్వాసం నుండి తొట్టిల్లిపోయిన వారు ఉన్నారట. ఇప్పుడు తిమోతి విశ్వాసంలో ఇంతగా బలపడటానికి కారణం ఏంటి తెలుసా అండి? వాక్యమే. రక్షణార్థమైనటువంటి లేఖనాలు బాల్యము నుండి నువ్వు ఎరిగితివన్నాడు. వాక్యాన్ని బాగా పఠించి ధ్యానం చేశాడు తిమోతి. అందుకనే విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు. ఆయన ఉన్న టైంలో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా అండి? 2వ అధ్యాయం 2 తిమోతి తీయండి. ఇప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 17-18 వచనాలు గమనించండి ఒకసారి. 17-18 వచనాలు. కొరుకుడు పుండు ప్రాకినట్టు కొరుకు పుండు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనీయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఏమండోయ్, ఇలాగ విశ్వాసాన్ని చెరిపేవారు అక్కడక్కడ తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి మీరు. తప్పుడు బోధలు చేసి మన సంఘాల్లోకి వచ్చేస్తారు. మీ ఇంటికి వస్తారు, మీ ఆయన గారు లేనప్పుడు వస్తాడు, మీ పాస్టర్ గారు ఊర్లో లేనప్పుడు వస్తాడు, ఆయన వస్తాడు. వచ్చి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటాడు. అబ్బో దైవజనులు వచ్చారని మీరు కూర్చోబెట్టి టీ ఇస్తారు. మీ దగ్గర టీ తీసుకుంటాడు, చెప్పకూడనివన్నీ చెప్పేస్తాడు. మిమ్మల్ని విశ్వాసం నుండి తొలగించేస్తాడు అనమాట. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, ఈ 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో ఏమైపోయారు? భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. హలో, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారట వీళ్ళు. కొంతమంది అలాగే ఉంటారు. కానీ తిమోతి అయితే విశ్వాసములో ఎదిగినవాడు, పౌలు యొక్క విశ్వాసాన్ని గమనించినవాడు, పౌలు యొక్క విశ్వాస మాదిరిని గుర్తించినవాడు, ఆ విశ్వాసంలోనే ఎదుగుతూ వచ్చినటువంటి వాడు. మీరు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం చూడండి దయచేసి. 6వ అధ్యాయం చివరి 2 వచనాలు, 20-21 వచనాలు, చివరి 2 వచనాలు గమనిద్దాం. తిమోతి దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ప్రవీణులమని అనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి. హలో, మేము ప్రవీణులం అనుకున్నారు కొంతమంది, మాకేం డోకా లేదనుకున్నారు కొంతమంది, మాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు తప్పిపోయారని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక నువ్వు యవనస్తుడు అబ్బాయి, నువ్వు అలాగ తప్పిపోవద్దు, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండమన్నాడు. అలాగే తిమోతి కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 3వది, ఈ 3వ విషయం చెప్పిన తర్వాత తిమోతి ఎట్లా అభివృద్ధి చెందాడో చెప్తాను. 3 ఆశీర్వాదాలు తిమోతికి ఉండినాయి అన్నాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే వాక్యం కలిగిన వాడు. అందరు చెప్పండి, ఏంటది? వాక్యం కలిగిన వాడు. 2వ ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసము కలిగిన వాడు. అందరు చెప్పండి, ఏం కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. ఇప్పుడు 3వది ఏంటంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. అది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ. అలాగా దాని తర్వాత దాని అర్థం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ అనే మాట. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు అన్నాడు తిమోతితో. తిమోతికి పరిశుద్ధాత్మ ఉన్నదా? ఉన్నది, తప్పనిసరిగా ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడి తిమోతి దేవుని సేవ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక 3వదిగా మీరు రాసుకోవాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి అని రాసుకోండి, సరిపోతుంది. ఆత్మను కలిగిన వ్యక్తి.
ఇప్పుడు 3 ఆశీర్వాదాలు ఉన్నాయి తిమోతికి. దేవుని వాక్యం ఉంది, దేవుని అందు విశ్వాసం ఉంది, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా తిమోతిని మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇంకో మాటలో చెప్పనా, తిమోతికి ఏ ఆశీర్వాదం ఆనాడు దేవుడిచ్చాడో ఆ ఆశీర్వాదం ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉంది. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యం దొరకట్లేదా? దొరుకుతుంది. విశ్వాసంలో ఎదగడానికి పరిస్థితులు బాగాలేవా? ఉన్నాయి. పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ విరివిగా దేవుడు అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఈ 3 దొరికేటువంటి ఈ కాలంలో వాక్యం లేకుండా, విశ్వాసం లేకుండా, ఆత్మ నింపుదల లేకుండా మనం జీవిస్తున్నామంటే ఎక్కడో వ్యవహారం దెబ్బతిన్నదన్నమాట. ఎక్కడో పొరపడుతున్నాం దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. కనుక వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడిని జ్ఞాపకం చేస్తాం. సద్వినియోగం చేసుకోవాలని దేవుడిని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఈ ఉండంగానే సరిపోదబ్బాయ్ అన్నాడు ఇప్పుడు పౌలు గారు. వాక్యం ఉండగానే సరిపోదు, విశ్వాసం ఉండగానే సరిపోదు, పరిశుద్ధాత్మ ఉండగానే సరిపోదు, నీ అభివృద్ధి కావాలన్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పడాలి. నువ్వు ఎదగాలన్నాడు. ఇప్పుడు ఎదగాల. నువ్వు ఎదగకపోతే ఉపయోగం ఏముంది? ఇవన్నిటి వల్ల ఇంత మంచి కూడికలు పెట్టి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగపోతే దీనివల్ల లాభం ఏంటి? అసలు లాభం ఏంటి? సంవత్సరం అయ్యగారు ఇంత ఖర్చు పెట్టి చాలా దూర ప్రాంతాల నుండి దైవజనులు పిలిపించి మీకు వాక్యం వినిపిస్తూ ఉండగా మీరు ఎదగాలని ఆశపడతారు. కానీ ఆయన మీరు ఎదగకుండా ఉంటే ఏం లాభం? ఇప్పుడు మీ పిల్లలు 5 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి ఉన్నాడు అనుకోండి. ఆడు ఇంత ఎత్తుంటాడు. వాడు ఆడికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంతే ఉన్నాడు అనుకోండి. ఆడికి 25 సంవత్సరాల వయసు వచ్చి కూడా వాడు ఇంతే ఉన్నాడు అనుకోండి, ఎదగలే. అబ్బో ఎంత ముద్దస్తున్నాడు అంటారా మీరు? అనరు. ఆడిని 10 మంది హాస్పిటల్ డాక్టర్ల దగ్గర తిప్పుతారు. మీరు తిరగని ఊరంటూ ఉండదు. అయ్యా వీడికి వయసు వస్తుంది కానీ వీడు ఎదగట్లేదు అంటారు. వయసు వస్తుంది కానీ ఎదగట్లేదు అంటారు. ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. అలాగే దేవుని బిడ్డలారా, నేను ఈ ఉదయం అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నీకు వయసు వచ్చింది, నువ్వు ఎదిగావా అంటున్నా. ఆధ్యాత్మికంగా వయసు బాగుంది నీకు. నువ్వు రక్షింపబడి చాలా కాలం అయింది. కొంతమంది 5 సంవత్సరాల క్రితం, కొంతమంది 10 సంవత్సరాల క్రితం, కొంతమంది 15 సంవత్సరాల క్రితం ప్రభుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఎంత ఎదిగావు? నీ అభివృద్ధి ఎంత ఉంది? ఈ అభివృద్ధి తేటగా కనపడాలన్నాడు దేవుడు. తేటగా కనపడాలా. ఇది మాకు కూడా పెద్ద సవాలే, దైవజనులకు ఒక సవాల్ ఇది. మేము ఎదగాల్సిందే. వాక్యం ఎంతగా లోతుగా ధ్యానం చేస్తున్నాం, వాక్యాన్ని ఎంత పఠిస్తున్నాం, ఎంత ఎరిగిన వారంగా ఉన్నాం, ఎన్ని గొప్ప సంగతులు తెలుసుకొని మనం బోధ చేస్తున్నాం. చెప్పండి దేవుని బిడ్డలారా, ఎన్ని గొప్ప సంగతులు తెలుసుకొని మనం బోధించగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం దేవుని బిడ్డలారా. అందుకనే నీ అభివృద్ధి తేటగా కనపడాలంటున్నాడు దేవుడు. తిమోతితో చెప్పాడు. ఇప్పుడు తిమోతిలో వచ్చిన అభివృద్ధి ఏంటో మనం చూద్దాం. త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పత్రిక 1 అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి. అక్కడ ఆపండి. ఇప్పుడు పౌలు ఏమని సంబోధిస్తున్నాడు తిమోతిని? నిజమైన కుమారుడు అని అన్నాడు. ఈ మాట మీరు ఇప్పుడు రాసుకోవాలి. అభివృద్ధిని గురించి మనం మాట్లాడుతున్నాం. తిమోతిలో వచ్చే అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాం. నిజమైన కుమారుడు. తిమోతి విశ్వాస జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాడంటే, పౌలుకి నిజమైన కుమారుడిగా ఉండుటతో ప్రారంభం చేశాడు. ఎందుకంటే పౌలే తిమోతిని రక్షణలోకి నడిపించాడు. పౌలే మారుమనసు అనుభవంలోనికి నడిపించాడు. అందుకనే పౌలు గారు కన్న కుమారుడు తిమోతి. నా నిజమైన కుమారుడు అన్నాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, 1 కొరింథీ పత్రిక తీయండి దయచేసి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ
వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి నీ యొద్దకు పంపి ఉన్నాను. ఈ తిమోతి ఎలాంటి వాడంట? ప్రియుడును నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నిజమైన కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడు? నమ్మకమైన కుమారుడు అయ్యాడు. నిజమైన కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రియ కుమారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈ తిమోతిలో కనపడింది ఏంటంటే, పౌలుకి నమ్మకత్వం కనపడింది. దేవునికి స్తోత్రం. కేవలం మారు మనసు కలిగిన వ్యక్తిగానే లేడు. ఆయనకి అప్పగించిన ప్రతి పనిలో తిమోతి నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్నమాట. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ, తిమోతిని గురించి రాస్తూ పౌలు గారు తిమోతి గురించి చెప్పిన మాట ఏంటంటే, నా నిజ కుమారుడు ఇప్పుడు నాకు ప్రియమైన కుమారుడు అయ్యాడు. నా ప్రియమైన కుమారుడు ఇప్పుడు నమ్మకమైన కుమారుడుగా అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎదుగుదల, ఇది ఎదుగుదల. విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఉండడమే, యథార్థంగా ఉండడమే, సత్యం మాట్లాడటమే. ఇది ఎదుగుదల గుర్తు. దేవుని బిడ్డలారా, ఇది ఎదుగుదల గుర్తు అని గుర్తుపెట్టుకోవాలి. నీలో ఆ నమ్మకత్వం లేకపోతే ఇంకా నువ్వు ఎదగాల్సింది ఉందన్నమాట. నిన్ను నమ్మి నీకు ఎవడైనా పని చెప్పగలడా? అది చెప్పు. ఇప్పుడు ఇక్కడ కూడికలు పెట్టుకుంటున్నారు మీరు. ఈ కూడికలకి నేను విన్న సంగతి ఏంటంటే, అయ్యగారు ఒక్కొక్కడికి ఒక బాధ్యత ఇస్తారని. యవనస్తులకి కొంతమందికి ఒక బాధ్యత, మరి కొంతమందికి ఒక పని, ఇంకొంతమందికి ఇంకో పని. మీరు ఈ పని చూసుకోండి, మీరు ఆ పని చూసుకోండి, మీరు ఈ పని చూసుకోండి అని నానా విధాలుగా ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్తారు. ఈ పని అప్పచెప్పినప్పుడు నమ్మకంగా పని చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మకంగా పని చేయాలా? ఆ నమ్మకత్వాన్ని నువ్వు కనపరుచుకున్న నాడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు. నిజమైన విశ్వాసిని అవుతావు. తప్పించుకోబాక, దేవుని పని తప్పించుకొని తిరగబాక. ఆడు చేస్తాడులే, వీడు చేస్తాడులే అనబాక. దేవుడు నిన్ను నమ్మి ఈ బాధ్యత నీ చేతిలో పెట్టాడు. ఆ మాటకు వస్తే, ఇక్కడ దైవజనులందరూ, మనందరికీ దేవుడు మనల్ని నమ్మి ఈ పరిచర్య మన చేతిలో పెట్టాడు. మనం అందరూ ఒకసారి ఆమెను అందాం. ఆమె నమ్మాడు మనల్ని. ఎంత నమ్మకంగా మనం ఈ పరిచర్య చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుని బిడ్డలారా, నమ్మకమైన పరిచర్యలో మనం సాగాలని దేవుడు కోరుతున్నాడు. సో రెండో విషయం ఇక్కడ మనం చూసేది ఏంటంటే, తిమోతి ఎదుగుదలలో మొట్టమొదటిగా ఏమయ్యాడు? నిజ కుమారుడు, నిజమైన కుమారుడు. రెండోది ఏమయ్యాడు? ప్రియమైన కుమారుడు. మూడోది ఏమయ్యాడు? నమ్మకమైన కుమారుడయ్యాడు. నమ్మకమైన కుమారుడయ్యాడు. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యం ఇందాక చదివారు చూడు, 16వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు. ఇప్పుడు ఆగండి. తిమోతి ఎవరట? ఇప్పుడు శిష్యుడు. ఇప్పుడు ఎక్కడికి, ఇప్పుడు ఏ స్థితికి ఎదిగాడు? శిష్యుడుగా ఉండే స్థితికి ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు అంటే ప్రతిరోజు ప్రభుని వెంబడించేవాడు, ప్రతిరోజు ప్రభుతో నడిచేవాడు, ప్రతిరోజు ప్రభు దగ్గర ఉండి నేర్చుకునేవాడు శిష్యుడు. శోధనలు జయిస్తూ వెళ్తాడు, ప్రభు కోసం సాక్ష్యం చెప్తాడు, ప్రార్థనలు ఎదుగుతాడు, వాక్యాన్ని పఠిస్తాడు, ధ్యానిస్తాడు, గంటల తరబడి దేవునితో సహవాసం చేస్తాడు శిష్యుడు. ఈ లోక సంబంధమైన ఎలాంటి శోధనకి తను అప్పగించుకోడు శిష్యుడు అనేవాడు. అందుకనే మేమేం చేస్తామంటండి, యవనస్తుల్ని, మారు మనసు పొందిన యవనస్తుల్ని కొంతమందిని పట్టుకొని, ఒక 30 మందిని 40 మందిని తీసుకొని ఒక 3 దినాలు కేవలం శిష్యత్వపు తరబితి ఇస్తామన్నమాట. శిష్యత్వపు తరబితి అంటే యేసు ప్రభు శిష్యుడిగా ఉండటం ఏంటి అది నేర్పిస్తాం. ప్రతిరోజు ప్రభు కోసం జీవించడం అంటే ఏంటి అది నేర్పిస్తాం అన్నమాట. రక్షింపడు ఊరుకోవడం కాదబ్బాయ్, నువ్వు ఆయన శిష్యుడిగా జీవించాలి. అందుకని ప్రభు కూడా మనందరికీ ఈ బాధ్యత పెట్టాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా చేయడం అనలే. మనం ఎంతటితో తృప్తి చెందుతున్నామంటే, వాడు రక్షణలోకి వస్తే చాలరా బాబు అనుకున్నామా? ఇట్లాంటి సువార్త కూడికలు పెడితే అందరు రక్షణలోకి వచ్చేస్తారు, తొందర ఏం లేదు. చాలామంది రక్షణలోకి వస్తారు, అంతటితో సంకలు కొట్టుకుని సంతోషపడితే కుదరదు. వీళ్ళందరూ శిష్యులుగా అవుతున్నారా లేదా ఆలోచన చేయాలి.
ప్రతిరోజు ఈ విశ్వాసులు ప్రభువుని వెంబడించే వారిగా ఉండగలుగుతున్నారా లేదని ఆలోచన చేయాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అలాంటి తరబీతు తరగతులు అన్నీ వీళ్ళకి ఏర్పాటు చేసి పెట్టాలి. కనుక ఇప్పుడు మనం 3వ దశలో లేకపోతే 4వ దశలో తిమోతి యొక్క ఎదుగుదలలో తిమోతి ఎక్కడికి ఎదిగాడంటే శిష్యుడిగా ఎదిగాడు. నిజ కుమారుడు, ప్రియమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు, ఇప్పుడు శిష్యుడిగా ఎదిగాడు. ఇప్పుడు నెక్స్ట్ దశ ఏంటో చూద్దాం. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక, పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడు, ఇప్పుడు జాగ్రత్త వినండి, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు తిమోతి ఏమయ్యాడు? దేవుని పరిచారకుడయ్యాడు. గమనిస్తున్నారండి, అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు తిమోతి. ఇప్పుడు తిమోతి ఏమయ్యాడంట? దేవుని పరిచారకుడయ్యాడు. పరిచారకుడు అవ్వడం అంటే మాటలు కాదు. పరిచారకుడుగా ఉండే స్థితికి ఎదగడం అంటే విశ్వాసంలో ఎంతో ఎదిగాడనమాట, వాక్యంలో ఎంతో ఎదిగాడనమాట. దేవునితో పౌలుతో కలిసి పని చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతో స్థిరపరచబడ్డాడు, ఎంతో బలపరచబడ్డాడు, ఆధ్యాత్మికంగా ఎంతో బలపరచబడ్డాడు దేవుని బిడ్డలారా. ఇది మీరు గమనించాలి. అందుకనే పరిచారకుడు అంటే దీంట్లో ఇంకో అర్థం ఉంది. చూడండి, ఇప్పుడు మీరు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం తీయండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. అలాగునని పరిచారకులు మాన్యులయుండి ధీమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును ఆపేక్షించు వారినే ఉండక విశ్వాస మర్మమైన పవిత్రమైన మనసాక్షి కలిగిన వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు పరిచారకులుగా ఉండొచ్చు? అనింద్యులైతే, వాళ్ళు ఏ నింద లేకపోతే, వాడి జీవితం కరెక్ట్గా ఉంటే వాడిని పరిచారకునిగా ఎంపిక చేసుకోండి అన్నాడు దేవుడు. ఒక సండే స్కూల్ టీచర్, ఒక యూత్ లీడర్, స్త్రీల మధ్య పనిచేసే ఒక నాయకురాలు, లేకపోతే సంఘంలో ఒక నాయకుడు, సంఘ పెద్ద, ఇట్లాంటి వాళ్ళని నువ్వు ఏర్పాటు చేసుకునేటప్పుడు వాడు అనింద్యుడై ఉండాలట. ఇక్కడ మద్యమును తాగేవాడై ఉండకూడదట. వాడు ద్విమనస్కుడు కాకూడదట. లోకం పైన దేవుని పైన మనసు కలిగిన వాడై ఉండకూడదట. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు, గమనిస్తున్నారా? ఇట్టి వారిని పరీక్షింపవలని అన్నాడు. పరీక్షించి పరిచారకులుగా ఏర్పాటు చేసుకోండి, తొందరపడబాకండి అన్నాడు. అంటే పౌలు తిమోతిని పరిచారకుడిగా చేశాడంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ పరీక్ష చేశాడనమాట. తిమోతిలో ఉన్నాయా లేవా అని. తిమోతి అనింద్యుడు, నిందలేనివాడు, పరిశుద్ధుడు, దేవునికి భయపడినవాడు, ఆసక్తి కలిగిన వాడు, ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వాడు. అలాంటి వాణ్ణి దేవుని పరిచారకుడిగా ఇక్కడ ఏర్పరిచినట్టుగా మనం చూస్తాం. అట్లాగే ఇంకొక లక్షణం కూడా చూడండి మీరు. 2 తిమోతి 5వ అధ్యాయం, 2 తిమోతి 5వ అధ్యాయం, 4వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం లేదు కదా, 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అందరూ ఆమెను అన్నాడు ఒకసారి. పరిచర్య చేసేవాడికి మితం అవసరం అంట. మితం అవసరం. పరిచర్య చేసేవాడికి శ్రమలుంటాయి, అవమానం ఉంటుంది, ఎవడేదో మాట అంటాడు, ఈర్ష్య కలిగినోడు ఉంటాడు, ఏదో అంటాడు. అంత మాత్రం నువ్వు వెనక్కి వెళ్ళిపోబాక. నువ్వు పరిచర్య చేయడానికి సమర్పించుకొని వచ్చావు, నిలబడమంటాడు. ఆమెనండి, నిలబడు, ధైర్యంగా నిలబడు, సువార్తికుని పని చేయి.
పరిచర్య ధర్మం జరిగించంటున్నాడు. నీకు అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా చేయమంటున్నాడు. ఎంత అద్భుతమైన ఎదుగుదల, అభివృద్ధి తిమోతిలో పౌలు చూస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. ఎక్కడ ప్రారంభించాడు తిమోతి? నిజ కుమారుడు. అందరు చెప్పండి, నిజ కుమారుడు, నిజమైన కుమారుడు. తర్వాత ప్రియమైన కుమారుడు. మూడోదిగా నమ్మకమైన వాడు. నాలుగోదిగా శిష్యుడు. ఐదోదిగా పరిచారకుడు, మంచి పరిచారకుడు, దేవుని పరిచారకుడిగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు చివరిగా ఆయన ఎదుగుదల ఎక్కడ దాకా వెళ్ళిందో చూద్దాం. మీరు ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మాత్రం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలుయు తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఆగండి. ఈ ఆశ్చర్యం ఏంటి చెప్పనండి. ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడో తెలుసా? సకల పరిశుద్ధులకు రాస్తున్నాడు. అధ్యక్షులైన వారికి రాస్తున్నాడు. అధ్యక్షులు అంటే ఇప్పుడు మన మాట వేరు, ఆనాటి మాట వేరు. ఆనాడు అధ్యక్షులు అంటే ఎవరంటే బిషప్లు అనమాట. బిషప్కి రాశాడు. పరిచారం చేస్తున్న వాళ్ళకి రాశాడు, వేరే పరిచారులకు రాశాడు. ఎవరెవరు కలిసి రాస్తున్నారు ఈ పత్రిక అంటే పౌలు, తిమోతి ఇద్దరు రాస్తున్నారు. ఇద్దరు కలిసి రాస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరు గురించి పౌలు ఏం చెప్పాడంటే, పౌలు గురించి తిమోతి గురించి రాస్తే ఏమని చెప్పాడంటే, క్రీస్తు యేసు దాసులైన, హలో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలా. ఏమన్నాడు? క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కనే కాదు క్రీస్తు యేసు దాసుడను, నాతో పాటు ఎవరు దాసులు? ఇప్పుడు తిమోతి కూడా దాసుడైపోయాడు. క్రీస్తు యేసు దాసుడయ్యాడు. అంటే పరిచారకుడుగా ఉండేవాడు ఇప్పుడు ఎదిగి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. క్రీస్తు యేసు దాసుడయ్యాడు. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట అండి. క్రీస్తు యేసు దాసుడు. ఆ పౌలుతో సమానమైనటువంటి ఒక ఆధిక్యతను పొందుకున్నాడు. పౌలు చేత రక్షింపబడినవాడు, పౌలు చేత క్రీస్తులోనికి వచ్చినవాడు, విశ్వాసంలోనికి వచ్చినవాడు. ఈనాడు పౌలు నేర్చుకున్న విషయాలన్నిటిని బట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు క్రీస్తు యేసు దాసుడని పౌలే చెప్తున్నాడు. పౌలు చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే పౌలు బాగా పరీక్ష చేశాడు తిమోతిని. పరీక్ష చేసి తన యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని గుర్తించినటువంటి వాడు పౌలు. ఆధ్యాత్మికమైన స్థితిని బాగా గుర్తించాడు పౌలు. అందుకనే దాసుడు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. అందుకని మనం తిమోతి పత్రిక 2వ పత్రికలో ఏమనుందంటే, ఇంకో మాట అండి ఇక్కడ, అంటే నా వైపు చూడండి అందరూ ఒకసారి. దాసుడు, క్రీస్తు యేసు దాసుడు అని అన్నప్పుడు ఇంకొక మాట కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ, దైవజనుడు అని. అది కూడా పెట్టుకోవాలి. అంటే ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. క్రీస్తు యేసు దాసుడు అన్నప్పుడు దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక యవనస్తుడికి ఎంత మంచి టైటిల్ అది, దైవజనుడు అనే మాట. అంటే ఇప్పుడు దైవజనుడు ఎలాగుంటాడంట? మనం ఇందాక చదివాం 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడిన వాడై ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు సన్నద్ధుడై ఎప్పుడు రెడీగా ఉంటాడు? దైవజనుడు అనేవాడు, దేవుని దాసుడు ఎప్పుడు రెడీగా ఉండాలా? ఇప్పుడు నా వల్ల కాదబ్బాయ్, నేను భోజనం చేశాను, నేను మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా నన్ను ల్యాబ్ బాకంటే కుదరదు. నా వల్ల కాదంటే కుదరదు. ఇప్పుడు రాత్రి 11 అయింది, నాకెవడు కాల్ చేయొద్దంటే కుదరదు. ఒకసారి రాత్రి 12 గంటలకి పడుకొని ఉంటే, నేను బయట పడుకున్నా, ఎండాకాలం అప్పుడు మా ఇంటి బయట మంచం వేసి పడుకున్నా. పడుకుంటే ఒక ఆయన వచ్చాడు మధ్యరాత్రి 12 గంటలకు వచ్చి లేపాడు నన్ను. బయట పడుకున్నానుగా లేపాడు. లేపి, అయ్యగారు మా తమ్ముడికి బాగాలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు.
ఒరి ఇదేట్రా ఇప్పుడు లేపాడు, తమ్ముడికి బాగాలేదంటాడు, ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయబట్టాడు ఏంట్రా అనుకున్నాను. ఇప్పుడేంటబ్బాయి రేపు పొద్దున వస్తాలే అంటే, లేదయ్యా వాడు చచ్చేటట్టు ఉన్నాడు అన్నాడు. వాడు చచ్చిపోతాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సరే నేనేమనుకున్నానంటే మధ్యరాత్రి వేళ 12 గంటలకు రమ్మంటున్నాడు. మా ఇంటి వెనకలే పాస్టర్ గారు ఉన్నారు. అయ్యా నేను రెడీ అవుతాను, వెళ్ళి ఆ వెనకాల తలుపు కొట్టండి, ఆయన లెగుస్తాడు, మేము ఇద్దరం వస్తాం అన్నాను. పాస్టర్ గారు నేను ఇద్దరం వస్తాం, ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టండి అన్నాను. నేను ఇక్కడ రెడీ అవుతున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను, అక్కడ తలుపు దబా బాతున్నాడు, ఆయన లేవట్లే, పాస్టర్ గారు లేవట్లే. ఇక కాసేపటికి నా దగ్గరికి వచ్చేసాడు ఈయన. వచ్చి అయ్యా పాస్టర్ గారు లేవట్లేదు, ఇక మీరే రావాలన్నాడు. సరే అని వెళ్తే అసలు సంగతి ఏంట్రా అంటే, వాళ్ళ తమ్ముడికి చేతబడి చేశారు ఎవరో. వాడు రాను క్షీణించిపోయాడు అనమాట. ఒక చిన్న గుడిసె, కరెంట్ లేదు. ఆ గుడిసెలో చాప్ మీద పడుకోబెట్టారు, ఒంటి మీద బట్టలు లేవు, ఒక చిన్న నెక్కర వేసి పడుకోబెట్టారు. ఆడు ఎట్టున్నాడంటే ఎముకలే, శవం ఉన్నట్టు ఉన్నాడు. ఇక ఇప్పుడు అప్పుడు అన్నట్టుకున్నాడు, మాటలు లేవు. మనం చెప్పింది వింటాడు కానీ, కనుసాగి చేస్తాడు కానీ మాట్లాడలేడు. చాలా క్షీణించిపోయాడు అనమాట. ఇక చచ్చిపోతాడు, ఎట్టని చచ్చిపోతాడు. అక్కడ 2 దీపాలు పెట్టారు అక్కడే చాప దగ్గర, ఇంట్లో కరెంట్ లేదు కనుక. ఇంటి వాళ్ళు ఆడి దగ్గర కూర్చోడానికి భయపడి, చేతబడి చేసినోడు కదా, చేయబడ్డాడు కదా, వీళ్ళు బయట కూర్చున్నారు. వీళ్ళు వచ్చి బయట కూర్చున్నారు. ఇక నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. సందులు పోయాం. ఆ ఇంటికి పోతే, అయ్యా మా తమ్ముడు లోపటున్నారు, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన లోపల రావట్లే, ఆ లోపల రావట్లే, మీరు వెళ్ళండి అయ్యా అన్నాడు. అంటే సర్లే అని లోపలికి వెళ్తే ఈడున్నాడు, శవం ఉన్నట్టే ఉంది. సర్లే ప్రభు పిలిచాడు, మన పని మనం చేద్దామని ఆడి దగ్గరికి వెళ్ళి చాప మీద కూర్చున్నా. బైబిల్ తెరిచా. నా మాట వింటావా అంటే తల ఊపాడు. వినబడుతుందా అంటే తల ఊపాడు. ఇక 2 మాటలు చెప్పా, అబ్బాయి నీ పాపాలు ఒప్పేసుకోరా అన్నాను. నువ్వు చచ్చిపోతావు, నీ పాపాలు ఒప్పేసుకో, యేసు ప్రభుని అంగీకరించు, క్రీస్తు రక్తంలో కడగబడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు అన్నాను. ఆడు తల ఊపాడు. నీ కోసం ప్రార్థన చేస్తానంటే తల ఊపాడు. ఇక నేనేం చేశానంటే 23వ దావీదు కీర్తన తీసా బైబిల్లో. యెహోవా నా కాపరి అని ఉంది చూసారా, నీ కాపరి అని చదివా. యెహోవా నీ కాపరి, నీకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుచున్నాడు, నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చును, గాఢంధకారపు లోయలో నీవు సంచరించినను. అట్టాగా నీవు అని ఆ కీర్తన అంతా ఆడిని ఉద్దేశించి చదివేశాను అనమాట. ఆ కీర్తన అంతా చదివి, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా, ప్రభువుని అంగీకరించిన ఆయన అని మోకరించి ప్రార్థన చేసి బయటకు వచ్చా. ఇంటికి వెళ్ళిపోయా. ఒక అరగంటలో ఇల్లు చేరుకున్నాను. పొద్దున్నే లేచి నాకెందుకో మళ్ళీ వీడిని చూడాలనిపించింది. పొద్దున్నే నేను స్నానం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తే ఇల్లంతా నిర్మానుషంగా ఉంది, ఎవరు లేరు. ఏం జరిగిందన్నాను. మీరు వెళ్ళిన అరగంటకి చనిపోయాడండి అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు ఆ రాత్రి నన్ను ఎందుకు లేపాడంటే, వీడికి రక్షణ సువార్త చెప్పడానికి లేపాడనమాట. అంతే. నేను బద్దకిస్తే, ఇది నా పడుకునే సమయం, మధ్యరాత్రి 12, నేను రాను అంటే ఒక ఆత్మ తప్పిపోయేదే, నరకానికి వెళ్ళిపోయేదే. దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు, ఆ ఉదయం. ప్రభువా నువ్వు తీసేసుకున్నావా అని అడిగాను నేను. ఆడు చావకముందు నా రక్షణ సువార్త వినాలనే నిన్ను లేపాను అన్నాడు ప్రభు. నిన్ను లేపాను అన్నాడు. నువ్వు వచ్చావు, సువార్త చెప్పావు, ప్రార్థన చేసావు, చాలన్నాడు. నాకెంత సంతోషం వేసింది. ఆ లాస్ట్ మినిట్లో, చివరి దశలో వాడు ప్రభు యొక్క రక్షణ సువార్త వినగలిగాడని సంతోషపడ్డాను. సన్నద్ధుడై దైవజనుడు ప్రతి కార్యమునకు, సత్కార్యమునకు సిద్ధంగా ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ తిమోతి అలాంటి ఒక దైవజనుడిగా తయారైపోయాడండి. ఎట్లాంటి దైవజనుడు అంటే,
ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు కదా పౌలు గారు, ఏమని రాశాడని చెప్పాను? క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి రాయినది అని అన్నాడు. ఇద్దరం కలిసి రాస్తున్నాం అన్నాడు. అంటూ తిమోతి గురించి ఏం రాశాడంటే 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. ఓకే, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును. చూసా ఎంత గొప్ప మాట అండి అది. మీ క్షేమము నిమిత్తమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సంఘాన్ని గురించిన క్షేమాన్ని గురించిన చింతన నీకుందని అడుగుతున్నాను. నీ సంఘాన్ని గురించిన క్షేమాన్ని గురించిన చింతన నువ్వు కలిగి ఉండాలి. సంఘ క్షేమం కొరకు నువ్వు ఆలోచన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అతని వంటి వాడు లేడు అని మాట్లాడుతున్నాడు. అతని వంటి వాడు లేడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతని వంటి వాడు లేడు. తిమోతి ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన వాడు. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయంలో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 10-11 వచనాలు గమనిద్దాం. 10-11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను. ఏమండి ఈ మాటలు వినండి ఒకసారి మీరు. అంతియోకయ ఏమన్నాడు? ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ ప్రాంతాల్లో నాకు ఎలాంటి హింసలు వస్తాయో తెలిసి 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 నన్ను వెంబడించావు అంటే తిమోతి ఎలాంటి వాడంటే అన్ని రీతులుగా ప్రభు కోసం హింసలు పొందడానికి సిద్ధపడిన దైవజనుడు అని మనం జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపడిన దైవజనుడు, గొప్ప దేవుని దాసుడు. ఇంకా మీరు తర్వాత అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో ఈ లుస్త్రలో, ఈకొనియాలో ఎలాంటి శ్రమలు పౌలు ఎదుర్కొన్నాడో మీరు అక్కడ చదవచ్చండి. ఆ శ్రమలన్నిట్లోనూ తిమోతి పౌలుతో ఉన్నాడు అనమాట. తిమోతి పౌలుతో ఉన్నాడు. ఆ శ్రమలన్నీ ఎదుర్కొన్నాడు. ధైర్యంగా పౌలుని వెంబడించాడు. ప్రాణానికి భయపడలేదు, తెగించాడు. ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప అభివృద్ధి ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి కనపరిచాడో మనం తెలుసుకోవచ్చు. అందుకనే తిమోతి అన్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడింది, నాకు కనపడింది అన్నాడు. నాకు కనపడింది నీ అభివృద్ధి, నువ్వు బాగా ఎదిగావు, ఇప్పుడు అందరికీ ఈ అభివృద్ధి కనపడాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు తిమోతి యొక్క ఎదుగుదల మళ్ళొకసారి చెప్పండి. ఎలాగ ఎదిగాడు తిమోతి? ఫస్ట్ నిజమైన కుమారుడు, 2వది ప్రియమైన కుమారుడు, 3వది నమ్మకమైన వాడు, 4వది శిష్యుడు, 5వది పరిచారకుడు, దేవుని పరిచారకుడు, 6వది క్రీస్తు యేసు దాసుడు, లేక ఇంకో మాట ఏమన్నాను, దైవజనుడు అనే మాట అన్నాను. అంతగా అంచెలంచెలుగా తిమోతి వర్ధిల్లుతూ వచ్చాడంట దేవుని బిడ్డలారా. ఎంత చక్కని మాట. మరి విశ్వాసంగా ఈ రోజున మనం ఎలాగా అభివృద్ధి చెందుతున్నాం, ఎదుగుతున్నాం, బలపడుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. మన ఎదుగుదల ఎంతవరకు వచ్చింది? ఇంకా జస్ట్ రక్షింపబడిన స్థితిలోనే ఊడిపోయామా? నమ్మకమైన వారిగా ఉండగలుగుతున్నామా? పరిచారంలో పాల్గొంటున్నామా? దేవుని పరిచర్యలో పాల్గొంటున్నామా? క్రీస్తు యేసు దాసుల వలె ఆత్మలు సంపాదిస్తూ క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తున్న వారంగా ముందుకు సాగలుగుతున్నామా అనేది ప్రశ్న. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.